జూలై 10 దేవుని వాక్య ధ్యానం. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఫిలేమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాతి దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. ఈ దినమును బట్టి ప్రభువులో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి విషయాన్ని మనకు విపులంగా అర్థమయ్యేలాగా, దాని ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలను పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా లిఖించి ఉన్నారు. ఈ దినము వాక్యాన్ని మనం గమనిస్తే, పౌలు ఫిలోమోనుకు లేఖ రాస్తూ, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక అని తెలియజేశాడు. దేవుని యొక్క కృప, ఆయన సమాధానం చాలా అవసరం. ప్రస్తుత దినాలలో కృప లేనిదే మనము జీవించలేము. దేవుని సమాధానముతో మనం జీవించకపోతే సంఘంలో, కుటుంబాల్లో ఏమాత్రము కూడా ఐక్యత అనేది ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమస్త జ్ఞానం మించినటువంటి దేవుని సమాధానం, అలాంటి సమాధానాన్ని మనం పొందుకోవాలి. అది ఎప్పుడు దేవునిలో మనము ఆనందించగలిగినప్పుడు. దేవునిలో మనం ఎప్పుడైతే ఆనందంగా, సంతోషంగా అన్నిటిలో మనం ఉంటామో, అలాంటి వారికి దేవుని సమాధానము నిశ్చయముగా కలుగుతుంది. ఆ సమాధానము ప్రభు ఇచ్చేది సమస్త జ్ఞానం మించినదిగా ఉంటుంది. అటువంటి ఉన్నతమైన సమాధానం దేవుడు మీకు దయచేయాలి అని అంటే, ప్రభువులో ఖచ్చితంగా మనం ఉండాలి. దేవుని కృప మనం పొందుకోవడానికి కీర్తనకారుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి భూమి ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో అంతగా వారి యొక్క కృప, దేవుని కృప వారి మీద ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని యందు భయభక్తులు అనేవి చాలా ప్రాముఖ్యం. ఎవరైతే ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండి దేవునిలో ఉండడం, వారి జీవితంలో అన్నిటిలో ఆయనలో ఆనందించడం నేర్చుకుంటారో, అట్టి వారికి దేవుని యొక్క కృప, సమాధానము కావలిగా ఉంటాయి. అన్నిటిలో కాపాడుతాయి. ప్రతి సమస్య నుంచి బయటకు తీసుకొస్తాయి. కుటుంబాన్ని రక్షిస్తాయి. అట్టి దీవెన, ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ కృపా సమాధానములు బిడ్డలకు దయచేయండి. ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యము జయం పొందినట్లుగా ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారికి నెమ్మదిని అనుగ్రహించండి. ధనదేవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమెన్.